మహాభారతం. ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు, పాత్రలు గుర్తొస్తాయి కదా. ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాల్లో ఒకటి. కాని ఇంత పెద్ద కథ అసలు ఎక్కడ మొదలవుతోంది? దాని మూలాలు ఎక్కడున్నాయి? రండి, ఈరోజు మనం దాని మొదటి పర్వం, ఆదిపర్వంలోకి ఓ ప్రయాణం చేద్దాం. రాబోయే ఆ మహాసంగ్రామానికి పునాది ఎలా పడిందో విడమర్చి చూద్దాం. ఓ పెద్ద ఇతిహాసం అనగానే మనకు రాజులు, రాజ్యాలతో కథ మొదలవుతుందని అనుకుంటాం కదూ. కాని మహాభారతం ప్రారంభం అలా ఉండదు. చాలా భిన్నంగా, ఎంతో ఆసక్తికరంగా ఓ కథలోపల మరో కథలా పొరలు పొరలుగా విప్పుకుంటుంది. ఈరోజు మనం చూడబోయే అంశాలు ఇవి. ఈ 5 ఘట్టాల ద్వారా కురుక్షేత్రం అనే ఆ మహావృక్షానికి బీజాలు ఆదిపర్వంలోనే ఎలా పడ్డాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి కేవలం అధ్యాయాలు కాదండోయ్, విధిరాతకు వేసిన పునాదిరాళ్లనమాట. సరే, ఇక ఆలస్యం దేనికి, మొదలు పెడదాం. సరే, ముందుగా ఈ ఇతిహాసం అసలు మనకు ఎలా చెప్పబడింది? ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, మహాభారతం దాని మెయిన్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవ్వదు. వాళ్ల వంశానికి చెందిన కొన్ని తరాల తరువాత మొదలవుతుందన్నమాట. దీన్నే సాహిత్యంలో ఫ్రేమ్ నెరేటివ్ అంటారు. అంటే కథలో కథ చెప్పే పద్ధతి. ఒక పెద్ద కథ చెప్పడానికి దాని చుట్టూ మరో కథను అల్లుతారు. ఓ బాక్స్ లోపల మరో బాక్స్ పెట్టినట్టు అన్నమాట. ఈ టెక్నిక్తోనే వ్యాసమహర్షి ఈ ఇతిహాసానికి ఎంతో చారిత్రక లోతును, గొప్ప అర్థాన్ని ఇచ్చారు. సో, అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, పాండవుల మునిమనవడైన జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగం దగ్గర. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా పాములన్నిటినీ నాశనం చేస్తున్న రాజు ఒక దశలో యజ్ఞాన్ని ఆపి, నా పూర్వీకులైన కౌరవులు, పాండవుల కథేంటో వినాలి అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఆ మహాగాథను వినిపించడం మొదలుపెడతాడు. అంటే ఆలోచించండి, మనం వింటున్నది ఒక కథ లోపల చెప్పబడుతున్న మరో అద్భుతమైన కథ. రైట్, ఇప్పుడు కురువంశం మూలాల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ మహాసంగ్రామాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ల ఫ్యామిలీ ట్రీ ఏంటో, దాని గతిని మార్చేసిన కొన్ని ప్రమాణాలను, ప్రతిజ్ఞలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. కథ హస్తినాపుర రాజు శంతనుడితో మొదలవుతుంది. ఆయన కొడుకు దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం సింహాసనాన్ని ఎప్పటికీ సేవిస్తానని, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఆనాటినుంచే ఆయన్నందరూ భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్. ఆ తర్వాత వారసుడైన విచిత్రవీర్యుడు సంతానం లేకుండా చనిపోతాడు. దీంతో వంశం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ క్లిష్ట సమయంలో వంశాన్ని నిలబెట్టడం కోసం వ్యాసమహర్షి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మిస్తారన్మాట. భీష్ముడి ప్రతిజ్ఞ అది మామూలు త్యాగం కాదు. అది కురువంశ భవిష్యత్తును శాసించిన ఒక మహానిర్ణయం. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఆయన త్యాగం హస్తినాపుర సింహాసనానికి ఒక శక్తివంతమైన రక్షకుణ్ణి ఇచ్చింది, నిజమే. కాని అదే సమయంలో ఒక పెద్ద నైతిక సంక్షోభాన్ని కూడా సృష్టించింది. ఎలాగంటే, సింహాసనాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన భీష్ముడు ఆ సింహాసనంపై అధర్మం కూర్చున్నప్పుడు కూడా దానికి కట్టుబడాల్సి వచ్చింది. ఆయన ప్రతిజ్ఞే తెలియకుండానే భవిష్యత్తులో జరగబోయే అధర్మానికి ఒక రక్షణ కవచంలా మారిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కథలోని మెయిన్ ప్లేయర్స్ అంటే పాండవులు, కౌరవుల జనన ఘట్టానికి వచ్చేద్దాం. ఇక్కడే ఈ 2 కుటుంబాల మధ్య విధిరాతను నిర్దేశించే చాలా స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. వారి పుట్టుకే వారి భవిష్యత్ వైరాన్ని సూచిస్తున్నట్టుగా ఉంటుంది. పాండురాజుకి ఓ శాపముంటుంది. దానివల్ల అతను తండ్రి కాలేడు. కాని అతని భార్య కుంతికి దుర్వాసమహర్షి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఉంటుంది. ఆ మంత్రం సహాయంతో ఆమె దేవతలను ఆహ్వానించి వారి అంశతో పిల్లలను కనగలుగుతుంది. ఈ దైవిక జోక్యమే, ఈ డివైన్ ఇంటర్వెన్షనే పాండవుల పుట్టుకకు, వాళ్ల ధర్మానికి, శక్తికి మూలకారణమయ్యింది. ఈ స్లైడ్లో ఆ తేడాను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చూడండి, ఒకవైపు ధర్మదేవత, వాయుదేవుడు, ఇంద్రుడులాంటి దేవతల అంశంతో పుట్టిన 5 పాండవులు. వీళ్ళు 2 తల్లులకు పుట్టారు. మరోవైపు గాంధారీ గర్భం నుండి ఒక మాంసపు ముద్దగా పుట్టి వ్యాసుడి సహాయంతో 101 కుండల నుండి పుట్టిన 100 మంది కౌరవులు. చూసారా ఎంత తేడా ఉందో? ఈ అసమాన జననమే వాళ్ల మధ్య అసూయకు, అధికార పోరాటానికి పునాది వేసింది. ముఖ్యంగా దుర్యోధనుడిలో పాండవుల దైవిక పుట్టుక ఒక రకమైన ఇన్సెక్యూరిటీని,
అభద్రతాభావాన్ని నింపేసింది. అవును, సరిగ్గా ఇక్కడే ఈ అసమాన జననాలలోనే హక్కు, అధికారం, ధర్మం చుట్టూ తిరగబోయే ఆ మహాసంగ్రామానికి మొదటి బీజాలు పడ్డాయన్నమాట. ఆది పర్వం ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఆ బీజాలు ఎలా మొలకెత్తాయో ఇప్పుడు చూద్దాం. పుట్టుకలో ఉన్న తేడాలు కాస్త రాకుమారుల చిన్నప్పుడే రోజువారీ జీవితంలో ఒకరిపై ఒకరికి పగగా, పోటీగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. వాళ్ళ మధ్య విద్వేషం చిన్నపుట్నుంచే మొదలైంది. భీముడికున్న విపరీతమైన బలం చూసి దుర్యోధనుడు ఎప్పుడూ కుళ్ళిపోయేవాడు. వాళ్ళ గురువు ద్రోణాచార్యుడికైతే అర్జునుడంటే పంచప్రాణాలు. ఆ ఫేవరెటిజం వాళ్ల మధ్య దూరాన్ని ఇంకా పెంచింది. సరిగ్గా ఇదే టైంలో టాలెంటున్న సూతపుత్రుడని అవమానించబడ్డ కర్ణుడు ఎంట్రీ ఇస్తాడు. వెంటనే దుర్యోధనుడికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. ఆహా, అర్జునుని ఎదుర్కోడానికి నాకు వీరుడు దొరికాడు అని దుర్యోధనుడికి ధైర్యం వస్తుంది. చూస్తుండగానే చిన్ననాటి పోటీ కాస్త ఇప్పుడు ప్రాణాలు తీసే కుట్రగా మారిపోయింది. దుర్యోధనుడేం చేశాడంటే పాండవులను వాళ్ల తల్లి కుంతీని చంపేయాలని ఒక ప్లాన్ వేశాడు. లక్క, నెయ్యి లాంటి తేలికగా మండే పదార్థాలతో లక్షాగృహం అనే ఒక అందమైన ప్యాలెస్ కట్టిస్తాడు. కాని ధర్మాత్ముడైన వాళ్ల అంకుల్ విదురుడు కోడ్ లాంగ్వేజ్లో వాళ్లని హెచ్చరిస్తాడు. దాంతో పాండవులు ఆ ఇంటికి వాళ్లే నిప్పంటించి ఒక సీక్రెట్ టన్నెల్ ద్వారా తప్పించుకుంటారు. తాము చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మిస్తారు. ఇది దుర్యోధనుడి క్రూరత్వానికి, పవర్ కోసం ఎంతకైనా తెగిస్తాడనడానికి మొదటి స్పష్టమైన నిదర్శనం. లక్కా ఇంటి నుండి తప్పించుకున్న తర్వాత జరిగిన ఒక కీలకమైన సంఘటన పాండవుల పవర్ని మళ్లీ నిలబెడుతుంది. వాళ్లని అజ్ఞాతం నుండి బయటకు తీస్తుంది. అంతేకాదు, యుద్ధాన్ని దాదాపుగా ఖాయం చేస్తుంది. అజ్ఞాతంలో బ్రాహ్మణుల వేషంలో ఉన్నప్పుడు అర్జునుడు ఒక ఇంపాసిబుల్ ఆర్చరీ కాంటెస్ట్లో గెలిచి పాంచాల యువరాణి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు. ఈ విజయం కేవలం ఒక పెళ్లి కాదండోయ్, అది పాండవులకు పాంచాలరాజు రూపంలో ఒక శక్తివంతమైన రాజకీయ బంధుత్వాన్నిచ్చింది. పాండవులు బ్రతికే ఉన్నారు అని లోకానికి గట్టిగా చాటి చెప్పింది. ఇక చేసేది లేక పెద్దలు శాంతి కోసం రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తారు. ఆల్రెడీ డెవలప్ అయిన హస్తినాపురం కౌరవులకు, ఏమీలేని బీడుభూమి ఖాండవ ప్రస్థం పాండవులకు ఇస్తారు. కాని పాండవులు శ్రీకృష్ణుడి సహాయంతో ఆ బీడుభూమిని ఇంద్రప్రస్థం అనే అద్భుతమైన నగరంగా మారుస్తారు. దేవతలు కూడా అసూయపడేంత గొప్పగా. ఇది జస్ట్ ఒక టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. ఈ విభజన వాళ్ల మధ్య వైరాన్ని తగ్గించకపోగా ఇంద్రప్రస్థ వైభవం చూసి కౌరవుల అసూయకు మరింత ఆజ్యం పోసింది. సో ఫైనల్గా మనమేం చెప్పొచ్చు అంటే ఆదిపర్వం కేవలం ఒక బిగినింగ్ కాదు, అది రాబోయే మహాయుద్ధం యొక్క మొత్తం జెనెటిక్ కోడ్ లాంటిది. ప్రతి గొడవ, ప్రతి స్నేహం, ప్రతి శాపం, ప్రతి వరం అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఇక్కడే సెట్ చేయబడ్డాయి. రాబోయే కథకు కావలసిన ప్రతి పాత్ర, ప్రతి సంఘటనకు ఇక్కడే పునాది పడింది. మరి ఇంత సంక్లిష్టమైన ధర్మం, అధికారం, విధి అనే వలయంలో చిక్కుకున్నవాళ్లకే అసలు యుద్ధం జరగకుండా ఆపడం సాధ్యమేనా? లేక ఆదిపర్వంలో వేసిన పునాదులే యుద్ధాన్ని ఒక తప్పనిసరి ముగింపుగా మార్చేశాయా? ఇది నిజంగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న.